హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు రెండు విషయాలు అయితే చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి ఆడవాళ్ళకు ఎవరైనా కానీ ఖత్తర్కి ఇక్కడికి వస్తున్నట్లయితే కానీ వాళ్ళ శాలరీస్ గురించి. నెంబర్ 2 వచ్చేసి ఇకపై మనం ఖత్తర్లో డ్రైవర్లు కానీ లేదంటే కానీ హౌస్ మేట్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇస్తాను. మొదట వచ్చేసి ఎవరైనా కానీ మీ సిస్టర్స్ కావచ్చు లేదంటే కానీ వైఫ్ కానీ ఎవరైనా కానీ ఖత్తర్కి రావాలనుకుంటే కన్నా ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లలో ఎక్కడైనా కానీ వర్క్ చేసినట్లయితే కానీ మీకు $1200 రియాల్ మీకు ఇక్కడ జీతం ఇస్తారు. ఎందుకంటే కన్నా కొత్త వారిని అయితే ఇక్కడ మ్యాక్సిమం అయితే తీసుకోరు. నెంబర్ 2 వచ్చేసి 1200 జీతమే కాకుండా ఇంకా భోజనం అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిన విషయమే కాబట్టి భోజనం కూడా ఇస్తారు. ఇక మన మెయిన్ మ్యాటర్లోకి వస్తే కన్నా ఇంతకుముందు వచ్చేసి ఖత్తర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే కన్నా మీలో ఎవరికైనా కానీ ఇంట్లో కన్నా కష్టం ఉన్నట్లయితే కన్నా మీరు డైరెక్ట్గా సిఐడిని కన్సల్ట్ చేసేసి లేదంటే కానీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళేసి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే కన్నా జస్ట్ ఖత్తర్ సంబంధించినటువంటి మీ కఫీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని రమ్మని చెప్పేసి మీ డ్రైవర్కి ఇష్టం లేదంట కాబట్టి తను ఎలా దలుచుకున్నాడు అని చెప్పేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత పంపించేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్ కాలంలో ఏమైందంటే కన్నా కొంతమంది, అంటే అది ఎంతవరకు నిజం అన్నది మనకు కూడా తెలియదు కానీ కొంతమంది ఖత్తర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు కానీ డ్రైవర్ చేతికి ఏటీఎం ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చే క్రమంలో కొంతమంది వచ్చేసి ఏదో ఏటీఎంలలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారని, ఇంకా కొన్ని ఈ ఖత్తర్ లోకల్ వాళ్ళకి సంబంధించినటువంటి వారు వెళ్ళి ఖత్తర్ గవర్నమెంట్ దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. ఇలా మీరు డైరెక్ట్గా వీళ్ళకు వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి చాలామంది వెళ్ళిపోతున్నారని చాలా వరకు కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే ఈ జనవరి నుంచి ఖత్తర్ గవర్నమెంట్ అయితే ఏం చేసిందంటే కన్నా మీరు ఒకవేళ మీకు ఇంట్లో భోజనం సరిగ్గా లేదు, శాలరీస్ విధంగా ఇబ్బంది ఉన్నది అని ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇండియన్ ఎంఎస్కి వెళ్ళినా లేదంటే కన్నా డైరెక్ట్గా మీరు సిఐడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా ఖత్తర్ ఎవరైతే ఉన్నారో మీ కఫిల్ వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందులాగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇంకోటి మనకు బ్యాడ్ లక్ ఏంటంటే కన్నా మీరు ఇంట్లోంటి వెళ్ళిన మరుక్షణం మీరు కనబడకపోతే కన్నా ఖత్తర్ వాళ్ళు మీ మీద కేసు పెట్టేటటువంటి అవకాశాన్ని కూడా ఖత్తర్ గవర్నమెంట్ అనేది కల్పించింది. అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే కానీ మీకు కువైట్లో కానీ సౌదీలో కానీ ఏం చేస్తారంటే కన్నా పారిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత 1 నెల 2 నెలల పాటు జైల్లో కూర్చొని పూర్తిగా ఎంక్వైరీ అవన్నీ జరిపిన తర్వాత మాత్రమే మనకు ఫింగర్ వేసి ఇండియాకి పంపించేవాళ్ళు. సేమ్ అటువంటిది ఇది కూడా. మీరు సిఐడికి వెళ్ళినా కూడా లేదంటే ఇండియన్ ఎంఎస్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ముందు సిఐడి వాళ్ళకి అప్పగించి ఒకవేళ మీకు సంబంధించినటువంటి కఫీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ బంగారు దొంగతనం అనో లేదంటే ఆడవారికి సంబంధించి లేదంటే డబ్బు చోరీ చేశారు అని చెప్పి వీళ్ళు కేసు పెట్టినట్లయితే కనుక దానిపైన పూర్తిగా ఎంక్వైరీ జరిపి మీరు నిర్దోషి అని తేలిన తర్వాత మాత్రమే మీరు ఇండియాకి కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళగలుగుతారు. సేమ్ ప్రాసెస్ అదేవిధంగా డ్రైవర్ కూడా ఒకవేళ నేను ఏటీఎం ఇచ్చున్నాను కాబట్టి మా డ్రైవర్ ఇలా నా ఏటీఎం నుంచి చోరీ డబ్బులు చేశారు లేదంటే కనుక నా కార్లో పర్సులో 2000 రియాలు 5000 రియాలు ఉన్నది తీసుకుని ఫ్రెండ్ రూమ్లకి పారిపోయాడు, ఏమీ తెలియని అమాయకుల్లాగా ఇప్పుడు వచ్చేసి సిఐడిలో వచ్చి కూర్చున్నాడని చెప్పి వీళ్ళు కేసు పెట్టినట్లయితే కనుక కంపల్సరీగా మొట్టమొదటి వచ్చేసి పోలీసు వాళ్ళు మీ మీద కేసు అయితే బుక్ చేస్తారు. బుక్ చేసి డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి సిఐడి వాళ్ళకి అప్పచెప్తారు. సిఐడి వాళ్ళు మీ మీద ఎటువంటిది ఏమీ లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇండియాకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇకపై మీరు పారిపోదాము చేద్దాము అనేటువంటి ఏ మాత్రం చిన్న ఆలోచనలన్నీ కూడా ఇకపై మానుకోండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో వచ్చేసి చేస్తున్నదో 3 years నుంచి వర్క్ చేస్తున్నది. అయితే గత 5-6 monthsగా నేను ఇంటికి వెళ్తాను అంటుంటే కన్నా మా వాళ్ళు కూడా పంపిస్తామని చెప్పారు. అయితే అనుకోకుండా ఆ పని మనిషి కూడా మీరు కొత్త మనిషిని తీసుకొచ్చుకోండి, అంతవరకు నేను ఉంటా అని చెప్పింది. అయితే రీసెంట్గా 2 days బ్యాక్ పారిపోయింది. ఇక ఈ 2 వారాల రూపాయలు జీతము, ఈ 2 వారాలకు సంబంధించినటువంటి జీతము తీసుకోలేదు, అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఇక్కడే ఉన్నది. మా మేడంతో మాట్లాడితే కన్నా ఇప్పుడు కొత్తగా ఖత్తర్లో కానూన్ అయితే వచ్చింది కాబట్టి ఎలా వెళ్దాం అనుకున్నది. ఒకవేళ ఇష్టం లేకపోతే కానీ మాకు చెప్పొచ్చు కదా, తానే చెప్పిందిగా మేము వేరే పని మనిషి వచ్చేటంత వరకు అని చెప్పి. ఇప్పుడు ఆమె సరే కొద్దిగా కోపంలో ఉన్నది. మరి మా ఇంట్లో కూడా ఏం జరుగుతుందో ఏమనేది కూడా తెలియదు. ఇక నా పర్సనల్ విషయానికి వచ్చినా కూడా నేను వచ్చేసి జూలైలో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే గత 5 నెలలుగా నేను డ్రైవర్ని తీసుకోమని చెప్పినా కూడా కొద్దిగా నెగ్లెక్ట్గా చేస్తూ వచ్చారు. అయితే లాస్ట్ మంత్ వచ్చేసి నేను ఇకపై నీకు డ్రైవింగ్ చేయను, ఆ తర్వాత నన్ను అడగడానికి వీల్లేదని చెప్పి కోపించుకొని ఫైట్ చేసిన తర్వాత ఈ నెల అంటే ఇదే రోజున సండే రోజున 14వ తేదీన జనవరి వస్తున్నాడు. సో కాబట్టి మీరు కూడా కొద్దిగా నెల వెయిట్ చేయండి, 2 నెలలు వెయిట్ చేయండి, కాకపోతే ఫైట్ చేయండి. ఫైట్ చేసి మీరు డ్రైవర్ని తెచ్చుకోవాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ఇరుడ్డం తిరిగే బండిలో
అవసరమైతే బండి తోలకుండా రూమ్లో కూర్చొని ఉండండి తప్ప ఇకపై మాత్రం ఇంట్లోంచి కాలు బయట పెట్టద్దు. కాలు పెట్టారంటే కానీ మీ మీద కేసు ఫైల్ ఖచ్చితంగా అవుతుంది. మీరైతే నెల కానీ 2 నెలలు కానీ జైల్లో అయితే కూర్చోవాల్సి ఉంటుంది. అయితే మరి అన్న మేము వెళ్ళేటటువంటి అవకాశం ఏమే కానీ లేదంటే కనుక 100% అయితే మీరు ఇండియాకి అయితే వెళ్తారు బ్రదర్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కనుక వై యూ వాంట్ టు టేక్ రిస్క్, అంతే కదా. మీరు ఎందుకు రిస్క్ తీసుకోవడం, కొద్దిగా ఫైట్ చేయండి, అక్కడే ఉండండి, ఎవరినో కొన్ని తీసుకొచ్చుకుంటారో తర్వాత మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టేసి ఏదో ఒక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా మాత్రం ఉపయోగపడినా, లేదంటే కన్నా ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది పాపం పారిపోవాలనేటువంటి ఆలోచన ఉండవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మన రాయచూటికి చెందినటువంటి రాజకుమార్ అనేటువంటి వ్యక్తి కూడా నాకు ఇలాగే ఇంకా రేపు సిఐడికి వెళ్ళాలనుకున్నాడు. కాబట్టి నిన్న నైటే నేను ఫోన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు బ్రదర్, నువ్వు ఇరకపోతావు, జైల్లో పడతావు అని చెప్పేసి తనకి కన్విన్స్ చేసి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా, లేదంటే కానీ షేర్ చేయడం ద్వారా మనలో తోటి ఫ్రెండ్స్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అనవసరంగా 1-2 నెలల పాటు జైల్లో కూర్చొని వాళ్ళ భార్య పిల్లలకి దూరంగా ఉండి ఎటువంటి శాలరీస్ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడడం కంటే మన మూలంగా ఏదో ఒక చిన్నపాటి సాయం అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ అయితే చేయండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్.